మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్‌నెస్, ఎరుక, జాగృతి అనే సెషన్స్‌కి మీ అందరికీ స్వాగతమండి. ఈ అవేర్‌నెస్, ఎరుక అన్న దాని గురించి మనం ఆల్మోస్ట్ ప్రతి సెషన్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా! ఈ ఎరుక అన్నది, అవేర్‌నెస్ అన్నది, జాగృతి అన్నది అంత ఇంపార్టెంట్ మరి. ఈ జాగృతి అవేర్‌నెస్‌ని మనం పెంపొందించుకోవాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి అన్న విషయం మనకి తెలుసు. సో, ఓషో ఈ అవేర్‌నెస్ గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన చెప్పిన విషయాలను మనం ఈ అవేర్‌నెస్ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ సెషన్‌లో ప్రతి విషయం కూడా మనలో ఉన్న, మన లోపల ఉన్న ఆ అవేర్‌నెస్‌ని, ఆ జాగృతిని మేల్కొల్పుతూ ఉంటుందనమాట. సో, మనం పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నామనే విషయం మన హృదయాల్లో లోతుగా నాటుకోవలసిన మొట్టమొదటి విషయం అని ఓషో అంటారు. రాత్రింబవళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నా, లేక కళ్ళు తెరిచి ఉన్నా, కలలు కంటూనే ఉంటామన్న విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటారు ఓషో. మీరొక స్వప్నం మీరింకా వాస్తవం కాలేదు అంటారు ఓషో. ప్రస్తుత క్షణంలో మేల్కొని ఉండటమే కదా జాగృతి అంటే. మనం మన జీవితంలో నిద్రలో నడిచే వారిలా కదులుతున్నామంటారు ఓషో. మనం చేసే పనుల్లో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎప్పుడు పూర్తిగా మనం అక్కడ, అప్పుడు ఉండం. ఏదో పని చేస్తూ ఉంటాం, ఇంకెక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నాం? మనం అనే మాటలు ఎందుకు అంటున్నాం? అనే ఎరుక లేకుండా మన జీవితాలని పుట్టుక నుంచి చావు దాకా గడుపుతూ ఉన్నాం. మనకి జాగృతి, ఈ అవేర్‌నెస్ అనేది తెలియనిదేమి కాదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన లైఫ్‌లో అనుకోని ప్రమాదం ఎదుర్కొన్న ఆ టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో మొదటిసారి పసిపాపను ఆహ్వానించే సమయంలో, మన ఆత్మీయులు మరణశయ్యపై ఉన్న క్షణాల్లో మనకు ప్రతి క్షణం, ప్రతి చప్పుడు, ప్రతి ఆలోచన గురించిన ఎరుక అనేది ఉంటుంది. సో, అందుకే మనకి ఈ అవేర్‌నెస్ అనేది తెలుసు. కానీ మన డైలీ లైఫ్‌లో మనం ఎరుకలో ఉండం. సో, మనం ఎలా ఉంటాం? నిద్రపోతూ ఉంటాం. ఆ ఎరుకని ఎప్పటికో వాయిదా వేసేసి గతంలో కానీ, భవిష్యత్తులో కానీ బ్రతుకుతూ ఉంటాం. అందుకే పుట్టుక నుంచి మరణం దాకా మనం నిద్రలో ఎరుక లేకుండా జీవిస్తున్నాం అంటారు ఓషో. సో, ఈ అవేర్‌నెస్ సెషన్స్‌లో మనం మన జీవితాన్ని ఎలా శ్రద్ధగా, పూర్తి మనస్సుతో, పూర్తి మనస్సుతో అంటే ధ్యానపూర్వకంగా, ప్రేమతో, ఆప్యాయతతో, ఎరుకతో బ్రతకవచ్చో ప్రతి సెషన్‌లో మనం తెలుసుకుంటాం. మన జీవితాన్ని ఎలా శ్రద్ధగా, పూర్తి మనస్సుతో బ్రతకవచ్చో తెలుసుకుందాం. అంటే ధ్యానపూర్వకంగా, ప్రేమతో, ఆప్యాయతతో, ఎరుకతో ఎలా జీవించచ్చో చక్కగా తెలుసుకుందాం. జాగృతి, ఈ అవేర్‌నెస్ అనేది సమతుల్యంగా జీవించడానికి ఒక అద్భుతమైన మార్గం. అయితే మనం మన జీవితాన్ని వీణనాదంలా, చల్లని వెన్నెలలా, పిల్ల తెమ్మెర ఊదిన పిల్లని గ్రోవిలా, కోయిలమ్మ తీయని పాటలా, నెమలి నాట్యంలా, వెచ్చని సూర్యోదయంలా, సరికొత్త దారులలో పరిపూర్ణమైన మనిషిగా మనం జీవించాలి. అప్పుడు మన జీవితం ఒక అద్భుతమే కదా! మనిషి గురించి అర్థం చేసుకోవడంలో ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతను మెలకువగా ఉన్నానని అనుకున్నప్పుడు కూడా అతను మెలకువగా లేడు. అతని మెలకువ చాలా దుర్బలం. అతని మెలకువ ఎంత చిన్నది అంటే అదసలు లెక్కలోకి రాదు.
అతని జాగరూకత ఒక అందమైన పేరుకి మాత్రమే కానీ, ఆ మెలకువ పూర్తిగా శూన్యం. జీరో అంటున్నారు ఓషో. మనం రాత్రి వేళ నిద్రపోతాం కదా! పగటి వేళ కూడా నిద్రపోతాం. పుట్టుక నుంచి మరణం దాకా మనం మన నిద్రపోయే విధానాలను మారుస్తూ పోతూ ఉంటాం. అంటే ఎరుకతో లేకుండా ఉంటాము. కానీ నిజానికి మనం అసలు ఎప్పుడూ మేలుకొని ఉండం. ఎందుకు అంటే ఏ పని చేస్తున్నా ఆ ఆ క్షణంలో అక్కడ అప్పుడు మనం ఉండం. ఇంకెక్కడో ఉంటాం కాబట్టి మనం కళ్ళు తెరిచి ఉన్నా కూడా, ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా అది మేల్కొని ఉండటంతో సమానం కాదు. అంటే ఎరుకతో ఉండటంతో సమానం కాదు. నిద్రపోతున్నట్టే. ఒక్క కళ్ళు తెరిచి ఉండటం మూలాన మెలకువగా ఉన్నామని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. లోపలి కళ్ళు తెరవనంత వరకు అంటే మనం ఎరుకతో జీవించనంత వరకు మన లోపల పూర్తిగా వెలుతురు నిండనంత వరకు మనల్ని మనం ఎవ్వరూ మనం అని చూడలేనంత వరకు మనం మెలకువగా ఉన్నామని అనుకోకూడదు. సో, ఈ మహత్తరమైన భ్రాంతిలోనే మనిషి జీవిస్తున్నాడు. ఏమని? నేను మెలకువగా ఉన్నాను అనే భ్రాంతిలో. ఒక్కసారి ఇప్పటికే మేల్కొని ఉన్నామని మనల్ని మనం అంగీకరిస్తే, అప్పుడు మేల్కోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాల్సిన ప్రశ్న లేదు కదా! సో, మనం మేల్కొని ఉన్నామా? లేదా? ఒక్కసారి గమనించుకుందాం. మన హృదయంలో లోతుగా నాటుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, మనం గాఢంగా పూర్తిగా నిద్రపోతున్నామని. డే అండ్ నైట్ మనం కలలు కంటూనే ఉన్నాం. కొన్నిసార్లు తెరిచిన కళ్ళతో కలలు కంటాం. మరికొన్నిసార్లు మూసిన కళ్ళతో కలలు కంటాం. మొత్తానికి మనం కలలు కంటూనే ఉన్నాం. మీరే ఓ స్వప్నం, మీరింకా వాస్తవం కాలేదు అని ఓషో అంటారని చెప్పుకున్నాం కదా! సరే. కలలో మనం ఏం చేసినా కూడా అది అర్థరహితమే గదా! దానికో మీనింగ్ ఉండదు. మనం ఏం ఆలోచించినా కూడా దానికి ఒక మీనింగ్ ఉండదు. మనం ఏం ఉద్దేశించినా అవన్నీ మన కలల్లో ఒక భాగమే. సో, ఈ కలలు మనల్ని ఎప్పుడూ ఎదురుగా ఉన్నదాన్ని చూడనివ్వవు. అందుకే బుద్ధుళ్ళంతా ఒకే ఒక్క విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఏమన్నారు? మేలుకోండి. శతాబ్దాల తరబడి ఆ బుద్ధుళ్ళ యొక్క బోధనలన్నీ ఒకే ఒక పదంలో ఇమిడిపోయి ఉన్నాయి. ఏంటది? ఏంటా పదం? మేల్కోండి. మేల్కొని ఉండండి. అంటే అవేర్‌గా ఉండండి. ఎరుకతో ఉండండి. జాగృతిలో ఉండండి అని. సో, ఈ మేల్కోవడానికి బుద్ధుళ్ళందరూ కూడా అనేక ఉపాయాలు, పద్ధతులు కనుక్కుంటూనే ఉన్నారు కదా! వారు మనల్ని జాగృతి తాకిడిలోకి తీసుకురావడానికి అనుకూల పరిస్థితులు, సందర్భాలు, శక్తి సంచారణ స్థలాలను కూడా సృష్టించారు. అవును. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టు యొక్క మూలం ఎక్కడుంటుంది? దాని రూట్స్‌లో ఉంటుంది కదా! అలాగే మనల్ని మనం మూలం దాకా మనమే తీసుకువెళ్ళాలి. మన వ్రేళ్ళ దాకా, మన రూట్స్ దాకా, మన మూలం దాకా మనల్ని మనం కుదిపితే గానీ, మన మూలానికి తాకిడి తగిలితే గానీ మనం మేల్కోము. ఆ నిద్ర ఎంత దీర్ఘమైనది అంటే, అది మన అంతరాల్లోకి చొచ్చుకుపోయింది. మనం ఆ నిద్రలో పూర్తిగా తడిసిపోయి, నానిపోయి ఉన్నాం. మన శరీరంలోని ప్రతి జీవకణం, మన మనస్సులోని ప్రతి పోగు, నరము ఈ నిద్రతో నిండిపోయి ఉంది. ఇది అంత చిన్న విషయం కాదు.
అందుకే ఏమరపాటు లేకుండా చురుగ్గా ఉండటానికి, శ్రద్ధగా ఉండటానికి, జాగరూకతతో ఉండటానికి, సాక్షిగా మారటానికి చాలా గొప్ప ప్రయత్నం అన్నది అవసరం. ఈ ప్రపంచంలోని బుద్ధుళ్ళంతా ఒకవేళ ఏదైనా ఒక విషయంపై ఒప్పుకున్నారు అంటే అది మనిషి అతను ఉన్న స్థితిలో గాఢ నిద్రలో ఉన్నాడని, అతను ఉండాల్సింది మేల్కొన్న స్థితిలోనని. వారి బోధనలు బుద్ధుళ్ళందరి బోధనల యొక్క గమ్యం జాగరూకత. వారి బోధనల రుచి జాగరూకత. జొరాస్ట్రా, లావోటు, జీసస్, బుద్ధుడు, జహుద్దీన్, కబీర్, నానక్, అతీషా, పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వర్ గారు, మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశయ, శ్రీకృష్ణ, ఇలా వీళ్ళందరూ కూడా, ఈ మేల్కొన్న వారందరూ వివిధ రకాల భాషలలో వివిధ రకాల ఎగ్జాంపుల్స్తో ఒకే ఒక విషయం చెప్పారు. కానీ వారందరి పాట ఒక్కటే. సముద్రం ఎక్కడ చూసినా ఉప్పగానే ఉన్నట్లు మనం సముద్రాన్ని వెస్ట్ నుంచి రుచి చూసినా, ఈస్ట్ నుంచి రుచి చూసినా సముద్రం ఎప్పుడూ ఉప్పగానే ఉంటుంది కదా. అలాగే బుద్ధత్వం యొక్క రుచి ఏమిటి? జాగరూకత, ఎరుక, అవేర్నెస్. కానీ ఒకవేళ మనం ఇప్పటికే మేల్కొని ఉన్నామని నమ్ముతూ ఉంటే మనం ఎలాంటి ప్రయత్నము చేయము. అప్పుడు ఎలాంటి ప్రయత్నము చేసే ప్రశ్నే లేదు కదా. ఎందుకు తాపత్రయపడడం అని అనుకుంటాం కదా. మరి మనం మన కలలలో నుంచి మతాలని, దేవుళ్ళని, ప్రార్థనలని, కర్మకాండలని సృష్టించుకున్నాం. మన దేవుళ్ళందరూ మన కలల్లో భాగాలు తప్ప మరేమీ కాదు అంటారు ఓషో. మన రాజకీయాలు, మన మతాలు, మన కవిత్వాలు, మన పద్యాలు, మన పెయింటింగ్స్, మన కళలు, ఇలా మనం ఏం చేసినా సరే అవన్నీ మన స్వప్నాలలో భాగాలే. ఎందుకు అంటే మనం గాఢంగా నిద్రపోతున్నాం కాబట్టి. మన మనస్సు స్థితికి సరిపోయేట్లు మనం పనులు చేస్తాం. అయితే మనం మన దేవుళ్ళు మనకంటే వేరుగా ఉండలేరుగా. వాళ్ళని ఎవరు సృష్టించారు? వారికి రంగు పూసి ఆకారం ఎవరు కల్పించారు? మనం సృష్టించాం, శిల్పాలను మలిచాం, విగ్రహాలను తయారు చేశాం. ఆ దేవుళ్ళకి మనలాంటి కళ్ళే ఉన్నాయి, మనలాంటి ముక్కే ఉంది, మనసు కూడా ఆ దేవుడిది మనలాంటిదే. సో ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు అంటాడు, నేను చాలా అసూయపరుడైన దేవుణ్ణి అని. ఇప్పుడు అలాంటి అసూయపరుడైన దేవుణ్ణి సృష్టించిందెవరు? దేవుడు అసూయపరుడుగా ఉండలేడు. మరి ఒకవేళ దేవుడే అసూయపరుడైతే అప్పుడు అసూయగా ఉండటంలో తప్పేముంది? ఒకవేళ దేవుడు కూడా అసూయపరుడైతే మనం అసూయగా ఉండటం తప్పని ఎందుకు ఆలోచిస్తాం? అప్పుడు అసూయ దైవత్వం అవుతుంది కదా. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు చెప్పాడు, నేను చాలా కోపిష్టి దేవుణ్ణి, నా శాసనాలను మీరు అనుసరించకపోతే మిమ్మల్ని నేను నాశనం చేస్తాను, మీరు శాశ్వతంగా నరకాగ్నిలో త్రోసివేయబడతారు, నేను చాలా అసూయపరుణ్ణి కాబట్టి మీరు ఇంకే దేవుణ్ణి పూజించకూడదు, నేను దాన్ని సహించను అని. ఇలాంటి దేవుణ్ణి మరి ఎవరు సృష్టించారు? మన కోపంలో నుంచి, మన అసూయలో నుంచి అలాంటి ఒక విజువలైజేషన్, చిత్రీకరణ మనం సృష్టించి ఉంటాం కదా. ఇదంతా మన నీడే, మన ఉద్దేశం. ఇది మనల్ని తప్ప ఇంకెవ్వరిని రిఫ్లెక్ట్ చేయట్లేదు. మనల్ని మన దేవుడి రూపంలో మనమే రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇలాంటిదే మిగతా అన్ని మతాల దేవుళ్ళ విషయంలో కూడా కదా. అందువల్లే బుద్ధుడు ఎప్పుడూ కూడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఆయన ఏమంటారు? గాఢ నిద్రలో ఉన్న జనాలతో దేవుడి గురించి మాట్లాడి ప్రయోజనం ఏమిటి? వారు వారి నిద్రలోనే విషయాలు వింటారు. వారు విన్నదంతా కలలు కని వారు వారి దేవుళ్ళని సృష్టించుకుంటారు. అవన్నీ పూర్తిగా అబద్ధాలు, నిర్వీర్యం, అర్థరహితం,
అలాంటి దేవుడు ఉండకుండా ఉంటేనే మంచిది అంటారు బుద్ధుడు. అందువల్లే బుద్ధుడు దేవుడి గురించి మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. మనల్ని మేల్కొల్పడంలోనే ఆయన మొత్తం శ్రద్ధ, ఇష్టం ఉండేది. ఎంత అద్భుతమో కదా! సో, బుద్ధుడు ఏం చెప్తారంటే, ఒక సాయంత్రం నది ఒడ్డున ఒక జ్ఞానోదయం పొందిన బౌద్ధ గురువు గురించి చెప్తున్నారు. అదేమిటి అన్నది మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.